ఒక ఈజిప్ట్ శాస్త్రవేత్త. ఆయన 1999లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందుకున్నారు. శాస్త్ర రంగంలో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి ఈజిప్ట్ వ్యక్తి. భౌతిక రసాయన శాస్త్రంలో ఆయన చేసిన అద్భుత పరిశోధనల కారణంగా ఆయనను ఫెమ్టోకెమిస్ట్రీ తండ్రిగా పిలుస్తారు. ఆయనే అహ్మద్ హసన్ జవైల్. ఈయన 1946 ఫిబ్రవరి 26న ఈజిప్టులోని దమన్హూర్లో జన్మించారు. ఆయన అలెగ్జాండ్రియాలో పెరిగారు. ఆయన తండ్రి హసన్ జవైల్ మెకానిక్గా పనిచేసేవారు. మోటార్ సైకిళ్లు తయారు చేసేవారు. తరువాత ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఆయన తల్లి పేరు రావియా దార్. జవైల్ తల్లిదండ్రులు 50 సంవత్సరాలు కలిసి జీవించారు. ఆయన తండ్రి 1992లో మరణించారు. జవైల్ అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయంలో చదివి బ్యాచిలర్ మరియు మాస్టర్స్ డిగ్రీలు పొందుకున్నారు. తరువాత 2 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన భార్య పేరు డేమా. డేమా ఒక డాక్టర్. వీళ్లకు 4 పిల్లలు ఉన్నారు: మహా, అమాని, నబీల్, హనీ. ఆ తరువాత తన భార్యతో కలిసి అమెరికాకు వెళ్లి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో తన మార్గదర్శకుడు రాబిన్ వద్ద పిహెచ్డి పూర్తి చేశారు. తరువాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వద్ద బెర్క్లీ వద్ద చార్లిస్ బి హ్యారిస్ పర్యవేక్షణలో 2 సంవత్సరాలు పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేశారు. 1976లో జవైల్ కాల్టెక్లో రసాయన భౌతిక శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. తన మొత్తం జీవితాన్ని అక్కడే కొనసాగించారు. 1982లో ఆయన అమెరికా పౌరసత్వం పొందుకున్నారు. 1995లో ఆయనకు మొదటిసారి లైనస్ పాలింగ్ చైర్ ప్రొఫెసర్ పదవి లభించింది. ఈ పదవిలోనే ఆయన మరణం వరకు కొనసాగారు. జవైల్ ప్రధానంగా ఫెమ్టోకెమిస్ట్రీ అనే రంగంలో మొదటివారిగా నిలిచారు. ఈ రంగం అతి చిన్న సమయాల్లో జరిగే రసాయన ప్రతిక్రియలను అధ్యయనం చేస్తుంది. ఒక ఫెమ్టో సెకండ్ అంటే 1 సెకండులో బిలియన్లో 1 మిలియన్ వంతు. అల్ట్రా ఫాస్ట్ లేజర్ టెక్నాలజీ ఉపయోగించి ఆయన రసాయన ప్రతిక్రియలను చాలా డీప్గా పరిశీలించగలిగారు. బాండ్ రియాక్షన్స్ అండ్ ఫార్మేషన్స్ ఎలా జరుగుతాయి, ఎలా ఏర్పడతాయి అన్న విషయాలను లోతుగా అధ్యయనం చేశారు. 1991లో ఆయన 4 డైమెన్షనల్ అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తయారు చేశారు. ఇది భౌతిక, రసాయన మరియు జీవశాస్త్ర మార్పులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. 2014లో ఆయన రచించిన ద 4D విజువలైజేషన్ ఆఫ్ మ్యాటర్ అనే పుస్తకం పబ్లిష్ అయ్యింది. తన జీవిత కాలంలో ఆయన 600కి పైగా రీసెర్చ్ పేపర్స్, 14 పుస్తకాలు రచించారు. వాటిలో ముఖ్యమైనవి ద కెమికల్ బాండ్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్, ఫిజికల్ బయాలజీ ఫ్రమ్ ఆటమ్స్ టు మెడిసిన్. 1999లో ఆయన నోబెల్ బహుమతి అందుకున్నారు. ఈజిప్ట్కి చెందిన 3వ వ్యక్తిగా ఈ గౌరవాన్ని పొందారు. కానీ ఈ శాస్త్ర రంగంలో తొలి వ్యక్తి ఆయనే. ఆయనకు అనేక పురస్కారాలు లభించాయి. అందులో ఈజిప్ట్ అత్యున్నత గౌరవమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నైల్ కూడా ఉంది. 2009 జూలై 4న కైరో విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైన్స్ యాన్వాయ్ ప్రోగ్రాంను ప్రకటించారు. 2010లో బ్రూస్ ఆల్బర్ట్స్ అలియాస్ జౌరోహి మరియు అహ్మద్ జవైల్ కలిసి మొదటి సైన్స్ దౌత్యవేత్తలుగా నియమితులయ్యారు. 2009 నుండి 2013 వరకు ఆయన అమెరికా అధ్యక్షుడికి సలహాలు ఇచ్చే ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సభ్యుడిగా ఉన్నారు. అహ్మద్ జవైల్ 2016 ఆగస్టు 2న 70 సంవత్సరాల వయసులో మరణించారు.